హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముద్దుబిడ్డ ఛానల్. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే రొయ్యల వేపుడు. అవి సాదా సీదా రొయ్యలు కాదండోయ్, టైగర్ రొయ్య, పెద్ద రొయ్యలు అన్నమాట. మార్కెట్లోనే శుభ్రంగా పొట్టు తీయించి ఇంటికి తీసుకొచ్చుకున్నాము. మీలో ఎంతమందికి తెలుసు రొయ్యల నడుము మీద పాచిలకు ఒక సన్న తీగ ఉంటుందని? ఆ తీగ తీసేస్తే రొయ్యలు ఇసుక తగలకుండా ఉంటుంది. ఇలా వాటర్ కింద పెట్టుకొని శుభ్రం చేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా మొత్తాన్ని గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ ఎక్కువ పట్టదండి. ఒక్క స్పూను, కొంచెం జస్ట్ ఒక స్పూన్ వేసుకొని, సరిపోకపోతే ఉడికిన తర్వాత కొంచెం వేసుకుందాము. కొంచెం పసుపు, ఈ రెండింటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేయకూడదు. కారం వేసామంటే మాడిపోతాయి అన్నమాట. అందుకే కారం వేయకుండా శుభ్రంగా పసుపు, ఉప్పుతోటే బాగా కలుపుకోవాలి. ఆ ముక్కకు బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. చూసారా రొయ్య ఎంత పెద్దగా ఉందో? నాకైతే చాలా ఇష్టం అండి ఇంత పెద్ద రొయ్యలు. చిన్న రొయ్యలు తిన్నట్లు సాటిస్ఫాక్షన్ ఉండదు. పెద్ద రొయ్యలు అనుకోండి, కొన్ని తినంగానే అబ్బా ఈ రొయ్యలు చాలా తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ రొయ్యల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మీ ఇష్టం, పక్కన పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏం కాదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం కూడా వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా ఇదిగోండి చూసారా రొయ్యల్లో నుంచి ఎలా వాటర్ బయటకు వస్తుందో, ఈ వాటర్ తోటి రొయ్య మొత్తం ఇనికిపోయి ఉడికేస్తుంది అన్నమాట. అసలు వాటరే వేయకూడదు. వాటర్ వంపేసుకోకూడదు కూడా. చాలామంది వాటర్ వంపేసుకుంటారు, అవసరమే లేదు. ఆ వాటర్ తోటి రొయ్య మెత్తగా ఉడికిపోయిద్ది. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఉడికిపోయిన రొయ్యలు ఇలా ఉంటాయన్నమాట. ఈ రొయ్యలను పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత జస్ట్ కొంచెం లవంగాయలు ఒక 4, 5 ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు బిర్యానీ ఆకులు 2, కొంచెం షాజీరా, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం, కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేపుకోవాలి. కొంచెం లైట్గా వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ చల్లామనుకోండి ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. ఇలా వేపుకున్న తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ధనియాలు, చెక్క మొగ్గ వేయించి పౌడర్ చేసుకోవడమే గరం మసాలా అయిపోతుంది. ఇది ప్రతి దానిలోకి బాగుంటుంది. ఇప్పుడు మసాలా వేగిపోయిన తర్వాత ఇలా రొయ్యలను ఆ వేగిపోయిన దాంట్లో వేసేసి ఇలా బాగా కలుపుకోవడమే. 5 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత టేబుల్ స్పూన్ కారం, మీకు తగినంత కారం వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దింపేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా టేస్టీగా రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది.